హాయ్ ఆల్, అగైన్ వెల్కమ్ టు వనజాస్ ఫుడ్ హబ్ అండి. నేనైతే ఈరోజు ఉసిరికాయ పచ్చి కారంతో ఎలా పచ్చడి పెట్టుకోవాలో చెప్దాం అనుకుంటున్నానండి. మరి మాకు ఆంధ్రాలో అయితే వేరే స్టైల్లో చేస్తారు, ఇక్కడ తెలంగాణలో వేరే స్టైల్లో చేస్తున్నారండి. దానికి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ అండి ఉప్పు, పసుపు ఇవన్నీ కామనేనండి. జీరా ఇవన్నీ కామన్. మెయిన్ ఇంగ్రీడియంట్స్ పచ్చిమిర్చి, పావు కేజీ కాయలకి ఇన్ని పచ్చిమిర్చి తీసుకున్నానండి నేను. ఒక 150 గ్రామ్స్ అలా అనుకోండి. ఇవి మీడియంగా కారం ఉంటాయి, మనకి గ్రేవీ కూడా వస్తుంది. అందుకోసం ఇన్ని పచ్చిమిర్చి తీసుకున్నాను. నువ్వులు కూడా మెయిన్ అండి. ఇప్పుడైతే మనం ఇవైతే నీట్గా కడిగి శుభ్రంగా ఆరబెట్టి తుడిచి పక్కన పెట్టుకున్నానండి. వీటిల్లో నుండి గింజలు తీసేసి ముక్కలు సపరేట్ చేస్తున్నా. చిన్న కాయలు అనుకోండి, కాయ పళంగానే మనం ఆయిల్లో ఫ్రై చేసుకోవచ్చు. నేనైతే ఇవి కొంచెం పెద్ద కాయలు కదండి, అందుకని కొద్దిగా లైట్గా డ్యామేజ్ కూడా వస్తే తీసేసాను. అయితే ఇప్పుడు ఇందులో నుండి సీడ్స్ తీసి పక్కన పడేసి ఇవి మాత్రం 4 పక్షాలుగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఫ్రై చేద్దామండి. చూద్దాం. ఇవి మీడియం సైజ్ కాయలు కాబట్టి నేను ఇలా సీడ్స్ తీసేసానండి, విత్తనాలు బయట పడేసాను. ఇట్లా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. చిన్న కాయలు అయితే కనుక మనం చిన్న చిన్న కాయలు అయితే కనుక ఈజీగా మగ్గిపోతాయండి. ఇవి కొంచెం మీడియం సైజ్ కాయలు కాబట్టి లోపల మళ్ళీ కొంచెం పచ్చిగా ఉంటుందేమో అని నేను ఇలా చిన్న ముక్కలుగా చేశానండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకుని నువ్వులు వేయించుకుంటున్నామండి. మనకి గ్రేవీ కూడా కావాలి కాబట్టి ఒక 4 టేబుల్ స్పూన్స్ వేసుకున్నానండి నువ్వులు. ఇవి లైట్ గోల్డెన్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. సిమ్లో స్లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. పెట్టుకుని ఇలా చిటపటలాడే వరకు వేయించి పక్కకు పెట్టుకోవాలండి. గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాయండి, మంచిగా వేగాయి. మనం తీసి పక్కకు పెట్టేసుకుందాం. ఇప్పుడు నువ్వులు మనం ఇదే బండిలో కడిగిన పచ్చిమిర్చి వేసి ఒక్క వన్ స్పూన్ మాత్రమే ఆయిల్ వేసి కొంచెం మూత పెట్టి మగ్గనిద్దామండి. చక్కగా మగ్గిన తర్వాత చల్లారనిచ్చి పేస్ట్ చేసుకోవచ్చు. ఇవి కూడా వేయించుకుందాము. సన్న మంట మీద మగ్గిపోతే చక్కగా గ్రేవీ కూడా వస్తుందండి. మూత పెట్టి మగ్గనిద్దాం, ఆయిల్ వేసాం కదా. పచ్చిమిర్చి వేగిపోయాయండి, మనం పక్కకు పెట్టుకున్నాము తీసేసి. ఇదే బాండీలో మనం ఉసిరికాయ ముక్కలు వేసి మగ్గబెట్టుకున్నాము. ఈలోపు ఇవి చల్లారిపోతాయి కదా. మనం ఇప్పుడు అదే బాండీలో ఆయిల్ వేస్తున్నామండి. ఈ చట్నీ కొంచెం ఆయిల్ ఎక్కువగా ఉంటేనే మనకి గ్రేవీ కానీ అన్నంలో కలుపుకున్నప్పుడు కానీ టేస్టీగా ఉంటుంది. అందుకే కొంచెం ఆయిల్ ఎక్కువగానే వేసానండి. ఒక 5 టేబుల్ స్పూన్స్ వేసాను అనుకోండి. ఇప్పుడు పావు కేజీ ముక్కలు కదా, దానికి సరిపడా వేసానండి ఆయిల్. ఇప్పుడు ఆ ముక్కలు ఇందులో వేసి మగ్గనిద్దాము. ముక్కలు మొత్తం ఆయిల్లో వేసానండి. సిమ్లో పెట్టి మూత పెట్టి మగ్గించుకుందాము. ఈలోపు మనకి నువ్వులు, పచ్చిమిర్చి పేస్ట్ చేసుకుందాము. ఇవి మగ్గేలోపు మనకి టైం సేవ్ అవుతుంది. ఇవి మూత పెట్టి మగ్గించేద్దాం, మెత్తగా మగ్గిపోతాయి. అప్పుడు ఈలోపు మనము ఈ నువ్వుల పేస్ట్, పచ్చిమిర్చి పేస్ట్ చేసుకుందాము. నువ్వులు చల్లగా ఆరిపోయాయండి. ఇప్పుడు మనం ఇవి మిక్సీలోకి వేసుకుని పొడి చేసుకుని చూపిస్తాను. నువ్వులు పొడి చేసేసి పక్కకు పెట్టేసుకున్నామండి. ఇప్పుడు పచ్చిమిర్చి అదే జార్లో వేసుకుని కొద్దిగా కళ్ళుప్పు సరిపడినంత వేస్తున్నానండి. మనకి అవి పావు కేజీ ముక్కలే కాబట్టి ఒక 3 టేబుల్ స్పూన్స్ వేస్తున్నానండి. ఒక 5 days వరకు ఉంటుంది మనకి ఈ చట్నీ, పాడైపోకుండా టేస్టీగా కూడా ఉంటుంది. అయితే ఇందులోనే కొద్దిగా జీలకర్ర వేసి మిక్సీ పడతానండి. జీరా కూడా కొంచెం జీరా కూడా వేసి మిక్సీ పడుతున్నానండి. ఇవి మొత్తం ముక్కలు మగ్గిపోయాయి. మనము ఇప్పుడు చక్కగా చూసారా, గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి ముక్కలు చక్కగా మగ్గిపోయాయి. ఇప్పుడు మనం ఏదైతే పట్టామో ఆ నువ్వుల పొడి వేస్తున్నామండి. నువ్వుల పొడి వేసేసి చక్కగా మిక్స్ చేస్తున్నాను. మనం ఏదైతే కళ్ళుప్పు, పచ్చిమిర్చి,
జీరా వేసామో ఆ పేస్ట్ కూడా వేద్దామండి దీనిలోనే. ఇప్పుడే వేసేసి కొంచెం వెల్లుల్లి దంచి అందులో వేస్తే మగ్గనిస్తే సరిపోతుందండి. చాలా బాగుంటుంది టేస్టీగా. ఒక్క 2 నిమిషాలు ఉంటే అయిపోతుందండి. పచ్చిమిర్చి పేస్ట్ కూడా దీనిలో వేద్దాం. ఒక వెల్లుల్లిపాయ రెబ్బలుగా విడగొట్టేసి ఒక వెల్లుల్లిపాయ ఇందులోనే కొంచెం పసుపు వేసి మిక్సీకి వేస్తానండి. కొద్దిగా పసుపు, చిన్న వెల్లుల్లిపాయ రెబ్బలుగా విడగొట్టింది, కొద్దిగా పసుపు మనం మిక్సీ పట్టేసి అందులో వేద్దామండి. చక్కగా పచ్చిమిర్చి పేస్టు, నువ్వుల పొడి అన్నీ వేసాము. వెల్లుల్లి ముద్ద కూడా ఇందులో వేస్తున్నామండి. వేసి మంచిగా మిక్స్ చేసి ఒక్క 1 సెకండ్ ఉంచేసి ఆపేద్దామండి. మనకి ఇలా ఆయిల్ బయటకు వస్తే చాలు, అయిపోయినట్టే. మన చట్నీ రెడీ అయిపోయినట్టే. వెల్లుల్లి ముద్ద అన్నీ చక్కగా మిక్స్ అయిపోయాయండి. మన చట్నీ రెడీ అయిపోయింది. ఇంక మనం స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టి చల్లారనిచ్చి ఒక గ్లాస్ జార్లోకి మనం తోడు పెట్టుకోవచ్చండి. 5 days 6 days ఈజీగా ఉంటుంది. మనం ఎందుకు పచ్చికారం అయినా కూడా అన్నీ ఆయిల్లో మగ్గబెట్టేసి వేసాం కాబట్టి ఎక్కడికి పోదండి. 1 week వరకు ఉంటుంది. చాలా టేస్టీ. ఇంకా మనకి ఉసిరికాయ పచ్చడి మనము కారంతో పెడతాం కదండి, అందులో మనం చింతపండు పులుసు ఇవన్నీ యాడ్ చేస్తాం కాబట్టి అది ఇంకా ఓవర్ హీట్ అవుతుంది బాడీకి. అలా కన్నా కూడా ఇట్లా చేసుకుంటే మన పచ్చి ఉసిరికాయ కొంచెం మగ్గింది, పిల్లలు అలా డైజెస్ట్ చేసుకోగలుగుతారు ఈజీగా. ఇష్టపడని పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఈ చట్నీ. నేను మా ఫ్రెండ్ పెడుతుంటే చూసి నేర్చుకున్నాను. ఇదైతే చాలా హెల్దీ కూడా. పిల్లలు పెద్దలు అందరూ తినొచ్చు. కాకపోతే ఎక్కువ రోజులు నిల్వ ఉండదండి. మనకి ఉసిరికాయలు దొరుకుతున్న ఈ సీజన్లోనే ఇలా ప్రిపేర్ చేసుకొని ఎవరికైనా పెట్టండి మీ ఇంట్లో. చాలా అంటే చాలా సూపర్ టేస్టీ ఉందంటారు. తెలంగాణ వాళ్ళు అందరూ చేసుకుంటారేమోనండి, నాకైతే తెలీదు. కానీ చాలా టేస్ట్ ఉంటుందండి. ఇలా అయితే ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో ఒక చిన్న కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.